నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు న్యూటీ మన సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, ఎందుకంటే మన అన్ని ఎపిసోడ్స్ కలకుండిద్దు మీకు ఇదే ఛానల్లో చూడటానికి లభిస్తాయి. ఇక మీకు మన పొదరిల్లు సీరియల్ నచ్చినట్లయితే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. ధన్యవాదాలు. అన్నయ్య బంజే సైట్ కి చక్రిగాడు వచ్చి పిలుస్తున్నాడంటే ఏదో కొంప ముంచే ఉంటాడు. పొమ్మను వాడిని. అన్నయ్య లే అన్నయ్య, నువ్వు పోలేదా పైగా బయటికి? నేను సైట్ కి రాలేదు, ఇంట్లోనే ఉన్నా. సరిగ్గా చూడనయ్యా. ఏంట్రా ఉండు చెప్తా. అరేయ్ కన్నా, కన్నా చెప్తున్నావ్రా? చెప్తాను అన్నయ్య. కన్నా ఒరేయ్ లేరా, గుడ్ నైట్ అన్నయ్య. రేయ్ రేయ్ లేరా రేయ్ నేనేరా. ఏంటన్నా? చెప్తా. అరేయ్ కేశవ ఏంటి వచ్చి లేపుతావా అంటే బుస్సు. ఓరేయ్ బుస్సు కాదురా ముంగిసా, నేను లేగరా రేయ్ లేచి చూడరా ఇటు చూడు అమ్మ. అయ్యో రేయ్ ఏంట్రా అమ్మ అబ్బా అలా మూడు కోతుల బొమ్మల్లా కూర్చున్నారేంటి? లేవండి. అన్నయ్య లేయ్ అబ్బా లే అన్నయ్య వద్దులేరా. ఎక్కడికి అన్నయ్య? లేవండి మేము రాము. లే అన్నయ్య లేవండి అన్నయ్య. రేయ్ నిద్రపోతున్న సింహాన్ని ఎందుకురా లేపుతున్నావ్? అర్ధరాత్రి మధ్యాహ్నం 12 గంటలు ఇంటికి ఏం పని ఉందని లేపుతున్నావురా? ఇంకా 12 కాలేదు, ఉదయం 11:30 రే అయింది. అరగంట ఎక్కువ చెప్పానా? అయితే ఏంట్రా పని ఉందిరా? ఎందుకన్నయ్య మమ్మల్ని నిద్రలేపి మరి టార్చర్ పెడుతున్నావ్? పడుకోండి. నాకేంటి మహాలక్ష్మి ఫీల్ అయితే నేనేం చేయలేను. మహాలక్ష్మి ఎందుకు ఫీల్ అవుతుందిరా? రేపు మహాలక్ష్మి పుట్టిన రోజు 12ంటికి కేక్ కట్ చేయించాలి. నేను మాత్రమే కట్ చేస్తే మీరు నిద్రపోతే తను ఫీల్ అవ్వదా మరి? అన్యాయ ఉదయ పుట్టిన రోజుని మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎవరికి చెప్పాను? ఎదురింటి వెంకీకి పక్కింటి మంకీకి చెప్పానా? మీకే కదరా చెప్పింది. లాజికే గాని ఇంకా ముందు పగటి పూట చెప్పి చావచ్చుగా, మేమంతా గిఫ్ట్లు తెచ్చేవాళ్లం కదా. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. వెళ్ళండి, ఫ్రెష్ అప్ అయిన రండి. అరగంట ముందు ఫ్రెష్ అయి ఏం చేయాలిరా? నేను వెళ్ళి వదినను నిద్రలేపనా? అయ్యో నువ్వు వెళ్ళి నిద్ర లేపుతావా మా నాన్న? అంటే నేను కష్టపడి చేసిందంతా గద్దల తన్నుకు పోతావా? అవసరం లేదు. నువ్వు వెళ్ళి నిద్ర లేపితే నువ్వే ఏర్పాట్లు చేశావా అనుకుంటుంది. ఏంట్రా వీడు 2 కేకులు ఎందుకనయ్యా? పెద్ద కేక్ అందరికీ ఇస్తే చిన్న కేక్ మాత్రం తనకోసం స్పెషల్గా సర్ప్రైజింగ్ గా చూపిస్తా. నా ప్రేమని ఇలా సింబాలిక్ గా చెప్తాను. ఏంటో సర్ప్రైజ్ నేను వెళ్ళి లేపుతాను. రేయ్ నాకేదో తేడా కొడుతుందిరా. ఎందుకు? నువ్వు ఇప్పుడు తలుపు కొడితే తను తప్పుగా అనుకుంటుందేమో. నిజమే, పోనీ నేను పిలవనా? అందరూ నా సర్ప్రైజ్ ని డోర్ మాట్స్ ని తొక్కినట్టు తొక్కి పాడు చేయండి. ఏవండి. రేయ్ భార్యని భర్త పిలిచినట్టు లేదురా, భార్య భర్తని ఏమండి అని పిలిచినట్టు ఉంది. మహాలక్ష్మి గారు ఏయ్ మహాలక్ష్మి గారు. ఈ టైంలో తలుపు తడుతున్నాడు ఏంటి? మళ్ళీ తాగవచ్చాడా? అయిపోయాడు నా చేతిలో. హాలంతాయ పై బర్త్డే టు యూ. ఓ థాంక్యూ. వాట్ ఏ సర్ప్రైజ్ అండి. రండి వావ్. అరే పుట్టిన రోజు శుభాకాంక్షలమ్మా. థాంక్స్ పెద్దది. హ్యాపీ బర్త్డే అండి. థాంక్యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది వదినా. థాంక్స్ రా. మాకు కూడా తెలీదమ్మా, అంతా వాడే ఏర్పాటు చేశాడు. కేకులు కూడా. కేకులా ఇంకా ఉన్నాయా? కేకుని ముక్కలుగా కోస్తే కేకులే అవుతాయి కదా. 11ంటికే వెళ్ళి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి టైం చూసుకొని తీసుకొచ్చాను. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. 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 హ్యాపీ బర్త్డే ఉదయం. హ్యాపీ బర్త్డే అండి. థాంక్స్ అండి. థాంక్యూ. పాపం ఎన్నో ఏళ్ల నుంచి నీకు నిద్ర లేదు కదా. అయ్యో గాలి బాగా కొట్టించాను కదా, కడుపు నిండా ఉంటుంది. బోజ ఆరే ఇదేంటి ఇంట్లో లైట్ వెలుగుతుంది? లేటర్ ఇంకా పడుకోలేదా? క్వార్టర్ గాడు ఇంకా చదువుతున్నాడా ఏంటి? ఏం జరుగుతోంది? ఇవాళ మహాలక్ష్మి బర్త్డే నాన్న. అవునా, మా అమ్మ బర్త్డే నా సిల్లీ ఫెలోస్, ముందే చెప్పొచ్చు కదా. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ మై మామ్స్. థాంక్యూ. సుపుత్ర నా ఆయుషసు, మా నాన్న ఆయుషసు, ఆళ్ల నాన్న ఆయుషసు, ఆళ్ల నాన్న ఆయుషు, అందరి ఆయుషసు పోసుకొని చల్లగా ఉండమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మై డియర్ మామ్. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఆపు. ఎందుకురా బర్త్డే చేసుకుంటున్నానని ఫీల్ అవుతుందయ్యా? నువ్వు కేక్ తీసుకొని బయటికి వెళ్ళు. ఇదిగోండి, నేను ఇప్పుడే బాత్రూంకి వెళ్ళివచ్చి తీసుకుంటానమ్మా. కేక్ చాలా బాగుంది కదా వినా? అవును,
వీడి టేస్ట్ ఒక్కోసారి సక్సెస్ అవుతూ ఉంటుంది. నీ మొహానికి ఏనాడైనా కేక్ కొనవా? రేయి చిన్న పదం దొర్లితే చాలు యుద్ధం పుట్టిస్తారు కదరా అన్నదమ్ములు అన్నాక ఒక మాట అంటే పడకూడదా శత్రువులా ఏంటి? ఆ మామ్ కేక్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఈయన బయటికి పోతే నేను నా హార్ట్ ఓపెన్ చేస్తాను. ఏమైంది పేడ ముద్ద అయింది. బర్రె కాలువలు వేసుకొని పేడ ముద్దని తొక్కినట్టు ఈయన ఈ కాలువేసుకొని కింద పెట్టిన స్పెషల్ కేక్ని తొక్కేశాడు. కేక ఓ అవునా అబ్బా ఏయ్ తాగావా కేకు టీపాయ మీద పెడతారు టీపాయ కింద పెట్టరు బ్రెయిన్ పాదాల్లో జారిందా సూపిడ్ ఫాలో. నో నీ కేకు నేను జాగ్రత్తగా ఉంచాలనుకున్నాను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఇంతలో ఒక బఫెల్లో వచ్చి గెట్టలు వేసుకొని కసురును తొక్కి అట్టర్ ఫ్లాప్ చేస్తుందని కలల్లో కూడా ఊహించలేదు. పోనీలేరా వదిలే ఇవాళ తన బర్త్డే అందరం హ్యాపీగా ఉందాం. గొడవలు వద్దులేరా ఇది కూడా మీరు తెచ్చిన కేకే కదా నేను హ్యాపీగానే ఉన్నాను వదిలేయండి. చూడు కాస్వర్ ఇన్నాళ్ళు నేను ఉండడం వల్ల నీ ట్రావెల్స్ పచ్చగా ఉంది. నేనే గనుక లేకపోయి ఉంటే నువ్వు చౌరస్తాలో కార్లు తుడుచుకుంటూ అడుక్కుంటూ బతికేవాడివి. లైసెన్స్ రాగానే ద కింగ్ ఈస్ బ్యాక్ అన్నట్టు నేను వస్తాను. ఈలోపు కార్ మీద చిన్న గీత పడిందో నీ తల రాత మారుస్తాను. అవును ఆ ఉపేంద్ర గాడిని నా పర్మనెంట్ కస్టమర్ల దగ్గరికి టెంపరరీ డ్రైవర్గా ఎందుకు పంపిస్తున్నావ్ వాడిని ఎంతలో ఉండాలో అంతలో ఉండమను అర్థమైందా? ఎవడరా అది పొద్దున్నే లారీ ఆరల నా చేయి దగ్గరే అరుస్తున్నాడు ఏ పగలు అరుచుకోపో ఒరేయ్ ఆ చూడండిరా ఇటు రండిరా ఈ ముసలన ఎంత పని చేశాడో చూడండిరా నిన్ను నేను తెచ్చిన కేక్ మీద హార్ట్ సింబల్ ఎలా అతుక్కొని ఉందో చూడండిరా మిమ్మల్ని తీస కిసుకు అని నవ్వి బొమ్మని పిలవలేదురా ఎంత అరాచకం చేస్తో చూసరా. ఆ హార్ట్ వెనకాల నా హార్ట్ ఫుల్ శ్రమ ఎంత ఉందో తెలుసా? కేక్ షాప్ వాడికి నా మనసులో నీ ఉద్దేశం అర్థం కాలేదు. నేను దగ్గరు ఉండి కేక్ మీద హార్ట్ సింబల్ ఎగురుతున్నట్టు పెట్టించి మహాలక్ష్మి కోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. నవ్వకండిరా నా హృదయం ఘోషిస్తుంది. నా గుండె గుబ్బెమ్మ మీద నుంచి లారీ తేరిపోయినట్టు ఈ రిటైర్డ్ డ్రైవర్ తొక్కేసిపోయాడు. ఇతన్ని ఏదొద్దు రేయ్ వదిలేయరా ఆగని పడేయరా రేయ్ నా హార్ట్ అతని పాదాల కింద ఎలా నలిగిపోయిందో ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి నా కాళ్ళు నా హార్టు. రేయ్ ఏం చేస్తున్నాడురా నిద్రపోతుంటే నా కాళ్ల మీద నీళ్లు పోసేటా సిల్లీ ఫెలో నేను ప్రేమగా తెచ్చిన కేక్ ని తొక్కుతావా కేక్ ని కాళ్ల దగ్గర ఏదో పెట్టాడురా ఛీ. రేయ్ చక్రీ కేశవ కన్నా రండిరా తీసుకోండి. నా జీవితంలో ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగింది నాకు ఉద్యోగం వచ్చింది నిజమే అది ప్రపంచంలోకి వెళ్ళాల్వింత కాదు నన్ను ఒక డ్రైవర్గా కారేశ్వర్ గుర్తించాడు కాదు అన్నయ్య చెప్పడం వల్ల నువ్వు ఒక మనిషివ అని గుర్తించాడు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు అజయ్ చెప్పు. అలా నాకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు కూడా అన్నయ్య ఇలా పాయసం చేయలేదు. మొదటి జీతం తీసుకున్న రోజు కూడా అన్నయ్య నాకోసం ఇలా పాయసం చేయలేదు. నువ్వు జీతం తీసుకున్నది మాకు చెప్పావా మొదటి జీతంతో అన్నయ్యకి గాని నాకు గాని కనీసం స్వీట్స్ అయినా తెచ్చిపెట్టావా? ఒరేయ్ ప్రేమ ఇక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు నీ బాధ ఏంటి? అన్నయ్య మహాలక్ష్మి కోసం మాత్రం పాయసం చేసెడు. అదాని ఏడుపు నా మీద ప్రేమే లేదు. నువ్వే చెప్పావు కదరా ప్రేమ ఇక్కడ ఉండాలి అని అందరూ ఒకటయ్యారు. రామ ఒక్క నిమిషం సరి ఇవాళ నీ పుట్టిన రోజుని గుడికి వెళ్ళి నీ పేరుని అర్చన చేయించానమ్మా. నా బర్త్డేకి మాత్రం ఎప్పుడూ గుడికెళ్ళి ఇలా అర్చన చేయించలేదండి. నువ్వు ఎందుకు పుట్టావా అని ఫీల్ అయ్యేవాళ్లం పైగా పుట్టినందుకు పండగలు పూజలు కూడా చేస్తామా? రేయ్ పడుకోకు ప్రేమ ఇక్కడ ఉండాలి. ఒక్క నిమిషం తీసుకోండి పాయసం మీ పెద్ది మీ మీద ఉన్న అభిమానంతో గుడికి వెళ్లడమే కాదు పాయసం కూడా చేశాడు తీసుకోండి తినమ్మ ప్రేమ ఇక్కడ ఉండాలి. నాకోసం మీరందరూ ఎంతో చేస్తున్నారు. రాత్రి ఉదయం 11:30కు చెప్పాడు లేదంటే మేము గిఫ్ట్లు కూడా తెచ్చేవాళ్లం. కేక్ కట్ చేయించడమే నాకు పెద్ద సర్ప్రైజ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలి. మీకోసం నేను అనుకున్నవన్నీ జరగాలి. మీకు నచ్చిన వాళ్లు మీరంటే ఇష్టం ఉన్నవాళ్లు మీకు తోడుగా ఉండాలి. రేయ్ వీడు ఓవరాక్షన్ చేసి దొరికిపోయేలా ఉన్నాడు. నాకు అదే భయంగా ఉంది. వాడు రాత్రిపూట చెప్పాడమ్మా లేదంటే నీకోసం కొత్త బట్టలు తెచ్చేవాళ్లం. కేగరేగాడు ఆల్రెడీగా అన్నాడు. ఆ మహాలక్ష్మి గారు తీసుకుంటారో లేదో మీరెవరో నేను ఎవరో అంటారేమో. ఏంటి నాకోసం ఏదో కన్నాను అన్నారు ఇవ్వరా? ఏంటేంటి మీరు నాకేదో చెప్పారు కానీ నాకు వేరే ఏదో వినిపించింది.
మీరేదో కొన్నాను అన్నారు, నాకు అదే వినిపించింది, ఇవ్వమని అడిగాను, మీకు అది వినిపించలేదా? అసలు కొన్నావా? రేయ్ ఉండండిరా తీసుకొస్తాను. రేయ్ ఇది మీరు కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చాను, కానీ మీకు నచ్చుతుందో లేదో. వావ్ వెరీ నైస్, నాకు బాగా నచ్చే కలర్, థాంక్యూ. కట్టుకొని వస్తారా? 5 మినిట్స్ కట్టుకొని వస్తాను. మెల్లగా బొగ్గే బంగారమా, సిగ్గే చీరలో చందమామ, 7 వన్నెల్ల వెన్నెల, అగ్గే రాజేసలేమా, ఒళ్ళే వయ్యారమానం, ఎలా ఉంది? ఎలా ఉంది? నన్ను అడుగుతున్నారా? కొనిపెట్టింది మీరే కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా బాగుంది. కొనేటప్పుడు నేను ఎలా ఊహించుకున్నానో అంతకన్నా బాగున్నారు. బాగుంది. థాంక్స్. నో మెన్షన్. ఇది నాకు ఎప్పుడూ అర్థం కాని విషయానికి అడగొచ్చా? ఏంటది? ఏ సినిమాల్లోనైనా చీర గిఫ్ట్గా ఇచ్చి కట్టుకొని రమ్మంటే అప్పటికప్పుడు బ్లౌజ్తో సహా కట్టుకొని వస్తారు. అదెలా సేమ్ బ్లౌజ్ అప్పటికప్పుడు కుట్టుకొని వచ్చినట్టు అలా ఎలా వేసుకొని వస్తారు? నాకు సినిమాల సంగతి తెలియదు, కానీ మీరు తెచ్చిన రంగు అంటే నాకు ఇష్టం. అందుకే అలాంటి చీర ఇంకొకటి ఉంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను. ఈ చీర మీకోసమే కుట్టినట్టు ఉంది. ఈ బ్లౌజు ఈ చీర కోసమే కుట్టినట్టు ఉంది. పెద్ది, నా పుట్టిన రోజు కదా, నన్ను ఆశీర్వదించండి పెద్ది. ఆ భగవంతుడి ఆశీసులు తీసుకో అమ్మా. భగవంతుడి ఆశీసులు పొద్దున్నే మీరు గుడికి వెళ్ళి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీ ఆశీసులు కావాలి. అయ్యో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి. సరే పెద్ది, నేను ఆఫీస్కి వెళ్తాను. ఉండమ్మ, క్యారేజ్ తీసుకొస్తాను. అయ్యో ఏంట్రా వీడు, రేయ్ ఇదిగోమ్మా తీసుకో, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మీ బర్త్డే స్పెషల్ డే కదా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు ఆఫీస్ చుట్టుపక్కల కనపడితే కాళ్ళు విరగగొట్టమని లోపలికి ఎలవ చేయొద్దని సెక్యూరిటీతో చెప్పాను. ఏవండి, ఏం పర్వాలేదు, నేనే వెళ్తాను. కొత్త చీర కట్టుకున్నారు, బస్సులో నలిగిపోతుంది. ఓ పని చేయరా, ఓ పీట తీసుకొని వెంటే తిరుగురా. ఏరా కన్నా, నువ్వు కాలేజ్కి వెళ్ళావా? కాస్త నీరసంగా ఉంది వదినా. బెత్తం ఎక్కడా? వదినా కడుపు నొప్పి రావడం లేదు. ఇవన్నీ మేము చిన్నప్పుడు చెప్పిన సాకులే, నోరు మూసుకొని బ్యాగ్ తీసుకొని రా. వస్తాం పెద్ది. సరే అమ్మ, పదా, బాయ్ బాయ్. నేను కొన్న చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వెతుక్కొని మరి నేను ఇచ్చిన వెంటనే చీర కట్టుకుంది. థాంక్స్ చెప్పింది. ఎలా ఉంది అని అడిగింది. భూమికి అడుగు ఎత్తులో ఎగురుతూ తేలిపోతున్నట్టుంది. భూమికి అడుగు ఎత్తులో తిరుగుతూ తేలుతూ పోయేది దెయ్యాలనుకుంటా. రేయ్ ఎందుకురా వాడిని ఏడిపిస్తావ్? వాడు ఉడుక్కోవడం చూస్తుంటే నాకు కొత్తగా ఉందనయ్యా. 4 రోజులు ఆగు, నీ బుస్సు కూడా ఆడుకుంటుంది. నువ్వు ఉడుక్కుంటూ ఉంటే నేను చూడకపోతానా? దానికి ఆడుకునే ఛాన్స్ ఇవ్వను. చూద్దాం చూడు. హలో, ఎవరే నువ్వు? మీరే ఫోన్ చేశారు? అవును, నేనే ఫోన్ చేశాను. ఎవరు కావాలి? నువ్వే కావాలి. మీరెవరు? నా పేరు విఘ్నేశ్వరి. ఏమి ఈశ్వరి? విఘ్నేశ్వరి. ఏం కావాలి మీకు? నీ అడ్రస్ కావాలి. ఎందుకు? నీకు అడ్రస్ లేకుండా చేయడానికి. అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుస్తోంది. నీకు అసలు ఒళ్ళేలా ఉందే. నా భర్తక ఎందుకు ఫోన్ చేస్తున్నావ్? నీకు ఇంకా భర్త ఉన్నాడా ఏంటి? ఈ నోరు చూసి వాడు ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండాలి. సర్లే, వాడు ఎలా చూస్తే నాకెందుకు? నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసావ్, పెట్టేయ్ ఫోన్. నేను కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేసినా పేరు నీకు నా మొగుడు చెప్పలేదా? నాకు తెలియకుండా మీరిద్దరు ఎక్కడ కలుసుకుంటున్నారే? నాకు తెలియకుండా నేను ఎవరిని కలుసుకుంటాను? వెర్రి బాగా తలకెక్కి చేస్తున్నావా? నెంబర్ సరిగ్గా చూసుకొని చెయ్యి, తిక్కలదానా. ఏమన్నా నేను తిక్కలదాన? నేను తిక్కలదాన? నాకు వెర్రిందంటావా? చెప్తానే, మీ ఇద్దరి సంగతి చెప్తాను. నేను ఫోన్ చేస్తే నేను ఎవరో తెలియదన్నట్టు యాక్ట్ చేయమన్నాడా నా మొగుడు? నా మొగుడితోనే నేను విడిపోదామని చూస్తున్నాను, పెట్టే ఫోను. ఏంటి, నీకు పెళ్లి కూడా అయిందా? నా మొగుడి కోసం నీ మొగుడితో విడిపోదామని చూస్తున్నావా? ఎవరే నువ్వు? చెప్పు, తెగ్గేదాకా కొడతాను. అసలు మనిషివేనా ఆడదానవేనా? సిక్కు ఉందా నీకు? నాకు ఫోన్ చేసి ఏదేదో అంటావేంటి? మెదడు ఉందా నీకు? దొంగం మోహందానా, పెట్టేవే ఫోను. నేను ఫోన్ చేస్తే తిట్టమని నా మొగుడే చెప్పుంటాడు. రారా నా మొగుడా, నువ్వు ఇలాగే చేస్తే నీకోసం అట్లకాడ కాల్చి పెడతాను. దివ్య, ఇవాళ నేను బయటికి వెళ్ళాలి. నో ప్రాబ్లం, విక్కీతో ఒక మాట చెప్పి వెళ్ళు. ఏమి అనుకోరా? ఏమంటాడో నువ్వే విను మహా. సరే, పర్మిషన్ ఎందుకు? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? గజకేసరి రవ్వకేసరి లాగా ఏదో ఒక ఊరు కనుక్కొని చెప్తాను ఉండు.
విఘ్నేశ్వరి విఘ్నేశ్వరి ఎక్కడ విఘ్నేశ్వరి? ఆ ఏమే పాయ చేయడానికి మెక్కాలు తెచ్చానాయి బాగా మిడియాలు నూరి ఘాటుగా పాయ చేసి పెట్టమే. ఆ ఈ మునక్కాడలు వేసి పాయ చేసి పెట్టినా అందుకే కదా తెచ్చింది. నేను ఇక్కడ మునక్కాడలు వేసి నేను తయారు చేస్తూ ఉంటా నువ్వు బయట తిరుగులు మొదలు పెట్టావని చూస్తున్నాను పెట్టే ఫోను. ఏంటి నీకు పెళ్లి కూడా అయిందా నా మొగుడి కోసం నీ మొగుడితో విడిపోదామని చూస్తున్నావా? ఎవరే నువ్వు చెప్పు తెగ్గేదాకా కొడతాను అసలు మనిషివేనా ఆడదానివేనా సిగ్గుందా నీకు నాకు ఫోన్ చేసి ఏదేదో అంటావేంటి మెదడు ఉందా నీకు దొంగం మోహన్ దాన పెట్టవే నేను ఫోన్ చేస్తే తిట్టమని నా మొగుడే చెప్పి ఉంటాడు. రారా నా మొగుడా నువ్వు ఇలాగే చేస్తే నీకోసం అట్లకాడ కాల్చి పెడతాను. దివ్య ఇవాళ నేను బయటికి వెళ్ళాలి. నో ప్రాబ్లం విక్కీతో ఒక మాట చెప్పి వెళ్ళు ఏమి అనుకోరా ఏమంటాడో నువ్వే విను మహా. సరే పర్మిషన్ ఎందుకు ఒక ఊరు వెళ్ళాలి ఏ ఊరు? గజకేసరి రవ్వకేసరి లాగా ఏదో ఒక ఊరు కనుక్కొని చెప్తాను ఉండు. విఘ్నేశ్వరి విఘ్నేశ్వరి ఎక్కడ విఘ్నేశ్వరి? ఆ ఏమే పాయ చేయడానికి మెక్కాలు తెచ్చానాయి బాగామి ఇడియా నూరి ఘాటుగా పాయ చేసి పెట్టమే. ఆ ఈ మునక్కడ వేసి పాయ చేసి పెట్టినా అందుకే కదా తెచ్చింది. నేను ఇక్కడ మునక్కాడలు వేసి నిన్ను తయారు చేస్తూ ఉంటా నువ్వు బయట తిరుగులు మొదలు పెట్టు. బయట తిరుగులా నేను గుళ్ళే తిరగను ఇంకా బయట తిరుగులు ఎక్కడ తిరుగుతానే ఆపుతావా? అబ్బో నేను ఫోన్ చేత తిట్టమని దానితో చెప్పావా? దేంతో ఫోన్తోనా? నిన్ను తిట్టమని ఫోన్తో ఎలా చెప్తానే? పాయ కావాలా పాయ? అవును. మునకాడలు వేసి చేయాలా నాటకాలు ఆడుతున్నావా? ఓసి 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 ఓసేయ్ ఓసే అది కాదే అమ్మ వస ఏం చేశావు వాటిని? కుక్కక వేశాను. ఆ కుక్కల పాలు చేసవా బాగా వండి పెడితే పీకల దాక తిని తెగ్గబలిసి బయట తిరుగుతావా? ఓసే విఘ్నేశ్వరి నీ అనుమానం తగలయ్యా నేనేమన్నా మన మొదనేటే నా వెనకాల అమ్మాయిలు తిరగడానికి సాధారణ కానిస్టేబుల్ నేనే. నేను ఆ సాధారణ కానిస్టేబుల్గా ఉంటేనే ఇంతమంది వెనకాల తిరుగుతున్నావ్ ఇక ఇన్స్పెక్టర్ అయితే నీ వెనకాల ఎంతమందిని తిప్పుకుంటావో ఏం మనిషి ఛీ ఏం మనిషివి నువ్వు? ఫో అదిగో అదే చేస్తుంది. నేను చేస్తే కట్ చేసింది ఇప్పుడు మీకు చేస్తుంది. నేను ఫోన్ చేసి తిట్టానని నీతో చెప్పి మన ఇద్దరి మధ్య గొడ పెట్టించి నేను పుట్టింటికి వెళ్ళిపోతే హాయిగా మీరిద్దరు కలుసుకుందామనే కదా. ఓసే తిక్కలదానా దొంగ మొహం దాన దూరమై ఇదిగో అది కూడా కరెక్ట్గా ఇవే తిట్లు తిట్టింది. నువ్వు నోరు తెరిస్తే కుట్టేస్తాను జాగ్రత్త. హలో సర్ నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా మిమ్మల్ని కలవడానికి ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా రావచ్చమ్మా. ఎక్కడికి రావాలి? అది ఘట్కేసర్. నేను నీకు లొకేషన్ పెడతానమ్మా. ఓ ఘట్కేసరా? అయ్యో నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటానమ్మా నీకోసం. అవును ఎలా వస్తున్నావ్? బస్లో వస్తున్నాను సార్. సరేనమ్మ జాగ్రత్త రా అమ్మా. ఓకే సార్. జాగ్రత్తగా రా. అయ్యయ్యో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఎవడైనా ఇలాంటివి ఉంటే గుడ్డు చప్పుడు కాకుండా చేస్తాడు. నా మొగుడేమో గుడ్డ చప్పుడు అయ్యేలా చేస్తున్నాడు అయ్యో అబ్బ నా సంసారం సాగరం అయిపోయింది. నా కాపురం కొల్లేరైపోయిందే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందే నా పాయ మొత్తం కుక్కల పాల అయిపోయిందే చీచీ నీ వాగుడు నాకు వచ్చిందే. ఏమయ్యా సాయంత్రం రా నీ కాళ్ళు విరిచి పాయ ఊడతాను. నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్ళాలి పర్మిషన్ కావాలి. కుదరదు వీలు కాదు నేను పంపను పర్మిషన్ ఇవ్వను. హలో మేడం ఇది అలా చెప్పే ఆఫీస్ కాదు. మీకు మొదటి రోజే అర్థమైపోవాలే అలాంటి ఫార్మాలిటీస్ ఉండవు ఇక్కడ నీకు ఇచ్చిన పని నువ్వు ఇంటి దగ్గర పూర్తి చేసి అయినా తీసుకురావచ్చు. పర్మిషన్ అడగడానికి లీవ్ అడగడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. థాంక్యూ విక్కీ. సరే ఎక్కడిదాకా వెళ్ళాలి? సిటీలో కాదు సిటీ దాటి వెళ్ళాలి. కర్ణాటక ఒరిస్సా ఘట్కేసర్. వాట్ ఏ కోయిన్సిడెన్స్ నేను కూడా ఘటకేసరికే వెళ్తున్నాను. అక్కడ ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది నేను వెళ్ళి వర్క్ ప్రోగ్రామ్స్ చూసి రావాలి. నువ్వు నాతో రా డ్రాప్ చేసి వెళ్తాను రిటర్న్లో మళ్ళీ పిక్ చేసుకుంటాను. పర్లేదు నేను బస్సులో వెళ్తాను. బస్ అయినా ఫ్రీనే నా కార్ అయినా ఫ్రీనే నీకు కంఫర్టబుల్ అనుకుంటే నీలాంటి బ్యూటీకి లిఫ్ట్ ఇచ్చే భాగ్యం నాకు కలిగించు. సరే లిఫ్ట్ ఇవ్వడానికి కూడా అడుక్కోవాలి ఈ అందమైన అమ్మాయిలు ఉన్నారే. సరే నువ్వు ఊదే బెలూన్ల కంటే పగలుకొట్టే బెలూన్లు ఎక్కువ ఉన్నాయిరా మంచిది. రేయ్ ఎక్కడికి రా? నువ్వే ఊదుకో నాకు బుగ్గలు నొప్పవచ్చేలా ఊదుతున్నా.
విశ్వాసమే లేదు నీకు. ఒరేయ్ రే ఆగరా, ఇప్పుడు నేను ఏమన్నాను? ఇవన్నీ నేను ఒక్కడినే ఊదితే నా ఊపిరి బెలూన్లోకి వెళ్ళిపోతుంది. నా బాడీ బెలూన్లా టక్కుని పేలిపోతుంది. సారీ చెప్పైతే. సారీ కూర్చు. మీ వదిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉండేలాగా డెకరేట్ చేయాలి. అది నా ప్లాన్. ఈ కంపులో బెలూన్లు వేలాడిన గబ్బిలాలు వేలానట్టే ఉంటుంది అన్నయ్య, అందుకే దీని రూపురేఖలు మార్చేస్తున్నానురా. ఏదో చేస్తున్నాం. పొద్దున నేను తెచ్చిన చీర కట్టుకొని నాకే సర్ప్రైజ్ ఇచ్చింది, అందుకే అద్దిరిపోయేలాగా అరేంజ్మెంట్స్ చేసి నేను సర్ప్రైజ్ చేస్తాను. ఇంతకీ కేక్ ఆర్డర్ ఇచ్చావా? నేనే దగ్గర ఉండి మరి చేయిస్తానురా. ఎంత అరగంట చాలు అన్నాడు. నేను చేసిన ఏర్పాట్లు చూసి ఉబ్బి తబ్బిబ్బయి నా కళ్లల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చక్రియ అని అంటుంది చూడు. ఏంటి ప్రాబ్లం? ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేశారు కదా, రీసెంట్గా మేమిద్దరం మ్యూచువల్ డివోర్స్ కోసం అని కోర్టుకి వెళ్తే ఆ విషయానికి సర్కి తెలిసి విడాకులు తీసుకోవద్దు అని బెదిరించారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని నువ్వు సుమోటోగా తీసుకోవాల్సిన పనేంటి? వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. చక్రి కాల్ చేయమన్నాడా? అవునమ్మ, లేకపోతే మీరు విడాకులు తీసుకోపోయే విషయానికి నాకు ఎలా తెలుస్తుందమ్మా? ఆధార్ కార్డు లేకుండా అసలు పెళ్లి రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? మరి ఆ రోజు మా పెళ్లి ఎలా చేశారు? నా ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు కదా. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా.